తమిళనాడుకి సంబంధించి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి మధురై కోర్ట్‌ని ఆశ్రయించి ఒక పిల్లి వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి కోర్ట్‌లో ఫైల్ చేయడం జరిగింది. అదేంటంటే వివాహానికి పూర్వమే మ్యారేజ్ చేసుకోవడానికి బిఫోర్ కంపల్సరీ చేస్తూ ఈ వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్ట్ అనేవి కంపల్సరీ చేయాలి. వర్జిన్ టెస్టులు చేసి వాటి ద్వారా కన్ఫర్మేషన్స్ రావాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి డివోర్స్ కేస్. సోషల్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే సోషల్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ప్రతి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు రకరకాలుగా అంటే ఆ విలువలు కోల్పోయి చాలా వరకు ఉంటున్నారు. దాని తర్వాత డివోర్స్‌లు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య అనేక రకాల గొడవలకి వీటన్నిటికి కూడా కారణం ఇటువంటిదే ప్రధాన కారణం కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఒక కంపల్సరీ కావాలని చెప్తూ అతను ఒక పిల్లి కోర్ట్‌లో ఫైల్ చేశాడు రమేష్ అన్నటువంటి వ్యక్తి మదురై కోర్ట్‌లో. దీని మీద జస్టిస్ సుబ్రహ్మణ్యం అండ్ జస్టిస్ లత గారు దీని మీద కంప్లీట్‌గా వ్యాఖ్యానం చేస్తూ ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి చట్టాలు చేయడం అన్నది మా యొక్క డ్యూటీ కాదు. చట్టాలు చేసే బాధ్యత పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విషయం. మేమైతే చట్టాలు చేసేది కాదు. చట్టాలు ఏవైతే పార్లమెంట్‌లో చట్టాలు చేస్తారో, ఆ చట్టాలను మాత్రమే మేము పరిరక్షిస్తూ వాటికి అనుగుణంగా వెళ్ళాల్సిన డ్యూటీ మాకుంటుంది. కానీ ఇటువంటిది మాది కాదు. కానీ ఇటువంటిది మీరు ఇప్పుడు ఏదైతే ఈ పిల్లి వేశారో జాతీయ స్థాయిలో వీటి మీద ఒక చర్చ అయితే జరగాల్సొస్తుంది. అయితే అది చెయ్యమని చెప్పి అలా అయితే చట్టం చేయమని కూడా మేము సూచన చేయలేము. సూచన చేయలేము. చట్టం చేయమని చెప్పి ఆ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టమని చెప్పి మా సైడ్ నుంచి అంటే కోర్ట్ సైడ్ నుంచి ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండే అవకాశం లేదు. బికాజ్ ఇది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఆయా ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేశ స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద ఒక చట్టం రూపకల్పన చేయాలి తప్పించి వ్యక్తిగతంగా అయితే చేసే అవకాశం ఉండదు. ఇకపోతే మీరు ఏదైతే సూచిస్తున్నారో ఇటువంటిది మాత్రం దీని మీద మేము ఎటువంటి తీర్పునివ్వలేం, ఎటువంటి వ్యాఖ్యానం కూడా చేయలేమని చెప్పి సింపుల్‌గా ఆ యొక్క ఫైల్‌ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది.